హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిల్మ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఈ ఫ్రైడే రోజు రిలీజ్ అయిన సినిమా. సందీప్ కిషన్ హీరోగా, ఊరు పేరు భైరవ్ కోన. ఈ సినిమా డైరెక్ట్ చేసింది విఐ ఆనంద్. అతను డిస్కవర్ రాజా లాంటి అద్భుతమైన డిజాస్టర్ తర్వాత ఈ సినిమాతో వస్తున్నాడు. ఇది ఎలా ఉండబోతుందో మనం చూద్దాం. ఈ సినిమా స్టోరీకి వచ్చాము అంటే, భైరవ్ కోన అనే ఒక ఊరు. స్టార్టింగ్లో ఊర్లో నుంచి ఒకటి తప్పిపోతూ ఉంటే కొంతమంది పట్టుకొని తీసుకొని వచ్చి ఒక దగ్గర కట్టేస్తారు. ఓ కప్ప లాంటిది ఏదో చూపిస్తారు, ఏదో శిక్షిస్తుంది అన్నట్టు చూపిస్తారు భైరవ్ కోన. ఇక్కడ కట్ చేస్తే ఇంకొక విలేజ్లో పెళ్ళి జరుగుతూ ఉంటుంది. పెళ్ళి కూతురు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తుంది. ఇట ఒక దొంగ వచ్చాడు, నగలు కొట్టయిపోతూ ఉన్నాడు. నగలు కొట్టేస్తూ ఉండి రూమ్లో దాక్కున్నాడు అని చెప్తుంది అనమాట. వాడిని కొట్టేసి చంపేసేలాగున్నారు అనేసి, మీరు రండి అని. అంత లోపల మనోడు దొంగ ఎవరో కాదు, సందీప్ కిషన్, నగలు తీసుకొని పారిపోతాడు తెలివిగా, కిరసనాయిలు వేసుకొని తగిలించుకొని. ఇది ఉన్నప్పుడు మనకి ఈ నగలు కొట్టుకేసుకొని పారిపోయి వస్తూ ఈ భైరవ్ కోన ఊర్లో దూరుతారు. ఇది ఒకటి ఉంటే, ఈయనకి ఫ్లాష్ బ్యాక్లో నాన్ లీనియర్గా చెప్తా ఉన్నారు. ఈడు ఆటోగా ఉండి ఒకప్పుడు దొంగగా ఉండి ఆ తర్వాత సినిమా హీరోలకి డూపులు వేస్తా యాక్షన్ సీక్వెన్సుల్లో చేస్తూ ఉంటారు అనమాట. అప్పుడు హీరోయిన్ కనిపిస్తుంది. హీరోయిన్ బ్యాగ్ ఒకటి కొట్టేసి పారిపోతూ ఉన్నాడు అనేసి. సో ఆ బ్యాగ్ పారిపోతున్నాడు అని కనిపించినప్పుడు వీడు వెళ్ళి చూస్తే బ్యాగ్లో ఎముకలు ఉంటాయి. అదేంద్రా అంటే, మా ఊరు, ఆ ఊరిని మేము అడవి మనుషులు ఉంటారు కదా, ఎస్టీ, ఇది వాళ్ళు ఎక్కువ ల్యాండ్ పైన పట్టాలు గిట్టాలు ఏముండవు. వేరే వాడు అది తెలుసుకొని పట్టాలు తీసుకొని లీగల్గా వీళ్ళని బయటికి గెంటేసి ఉంటాడు. సో ఆ పట్టాలన్నీ మళ్ళీ సంపాదించాలని కోర్టుకి వేస్తుంటారు. దానికి సాక్ష్యంగా 100 ఏళ్ళు ముందు ఇక్కడ పాతిపెట్టిన ఇతన్ని తీసుకుంటారనమాట. అన్ని ఎముకలు తీసుకొని వచ్చి ఉంటారు. అది చాలా ఇంపార్టెంట్ అంటారు. సో ఈ కథ నడుస్తుంది. ఈ రెండు అట్ట కలిసాయి. ఈ భైరవ్ కోన ఏంది, ఎందుకు ఆ భైరవ్ కోనలో లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటికి రాలేరు అన్నదే సినిమా అంతా. ఎందుకంటే సెకండ్ హాఫ్ అంతా ట్విస్ట్లు, ఇంటర్వెల్ నుంచి ట్విస్ట్లు అన్ని ట్విస్టులు జరుగుతూ ఉంటుంది సినిమా. నాకు ఎలా అనిపించింది, ఈ సినిమా చూసినప్పుడు ఫస్ట్ స్టోరీ అయితే బాగుంది, నాకు స్టోరీ బాగానే అనిపించింది. కానీ ఆ స్క్రీన్ ప్లే, ఆ నాన్ లీనియర్ కానీ తీసుకెళ్ళింది కానీ ఏంది, ఎందుకు జరుగుతుంది ఏం అర్థం కాదు మనకి. ఓకే, ఇంటర్వెల్కి ఒక ట్విస్ట్ ఇస్తాడు, ఓకే ఇది పర్లేదు అనిపిస్తుంది. కానీ దాని తర్వాత కూడా ఏంది అంటే మనకి ఎక్కడో క్లైమాక్స్లో తెలుస్తుంది. అప్పటిదాకా ఒక కన్ఫ్యూజన్లో పెట్టాలనుకుంటారు కానీ, ఒక థ్రిల్లింగ్గా ఉంటుంది అనుకుంటాడు కానీ మనకి విసుగు వచ్చేస్తుంది బేసికల్లీ తీస్తున్నప్పుడు. ఒక రీజన్ ఉండాలి కదా, హీరో అంత ఆ రేంజ్లో తీసుకెళ్తున్నప్పుడు. ట్విస్ట్లు అయితే బీభత్సంగా పెట్టుంటాడు. మనం చాలా వరకు ఓకే సరే అయితే ఏంది అని ఒక దీంట్లో మనం అయితే కూర్చొని ఉంటాం. కానీ పర్ఫార్మెన్సెస్ అయితే సందీప్ కిషన్ పాపం న్యాయం చేయాలని ట్రై చేశాడు. ఒక మోస్తరికి పర్లేదు, బాగానే చేశాడు అనిపించింది. ఇంకా హీరోయిన్ వర్షా బొల్లమ్మ, ఆమె ఎందుకుంది ఏం కథ మేబీ డైరెక్టర్కి విఐ ఆనంద్ గారికే తెలియాలి. నాకైతే చాలా చిన్న రోలు, ఓకే ఏదో ఉన్నంతవరకు చేసింది. కావ్య తాపర్, ఈమె ఎందుకుందో అసలుగా అర్థం కాదు. ఎందుకో ఉంది, మనకు ఆ డబ్బు ఉంది, హీరోయిన్ని తెచ్చి ఇంకొక అమ్మాయిని తెచ్చి పెట్టాలా, స్క్రీన్ పైన బ్రహ్మాండంగా అనిపిస్తుందని పెట్టుకొని ఉన్నారేమో. కానీ ఆమెకి ఒక క్యారెక్టర్ లేదు, ఒక రోల్ లేదు. ఆమె ఏమి ఎందుకు చేస్తుందో మనకైతే అర్థం కాదు. ఆన్ ది బెస్ట్ వెన్నెల కిషోర్ ఉంటాడు, ఓకే సెకండ్ హాఫ్ కొద్దిగా 1-2 పర్లేదు అనిపిస్తుంది, జోక్స్ అంతే. దాంతోపాటు వైవాహర్ష ఉంటాడు, ఓకే వైవాహర్ష వరకు కూడా ఓకే పర్లేదు, బాగానే చేసి ఉంటాడు అనమాట. ఇవన్నీ మటుకు మనకి కొద్దిగా కూర్చోబెడతారు వీళ్ళంతా, ఒక వైవాహర్ష కానీ వెన్నెల కిషోర్ కానీ. ఈమె 7 Art సరియో ఒక సీన్లో కనిపిస్తుంది, 2 సీన్లు ఇన్ఫ్యాక్ట్. ఎందుకుందో తెలియదు. ఇట అర్థం లేని అన్నీ ఏవో బెటర్ కామెడీ క్రియేట్ చేయాలని, మనకి అంత కామెడీ అయితే రాదు. వెన్నెల కిషోర్ చూడంగానే మనకి ఓకే పర్లేదు, కొద్దిగా రిలీఫ్ వస్తుంది. మనోడు పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది అంతే. సినిమాలో ఇంకొద్దిగా పాజిటివ్ మనం ఆలోచించామంటే ఆర్ట్ వర్క్ బాగా తీస్తుంటాడు. దీనికి కెమెరా వర్క్ కూడా బాగా అనిపించింది నాకు. మ్యూజిక్ కూడా పర్లేదు. పాటలు నాకు మటుకు అంత పెద్దగా ఎక్కలేదని మనం చెప్పుకుందాం, ఎక్కలేదు అంత ఇదిగా. ఓ సూపర్ సాంగ్ అని చెప్పుకునే కూడా ఏం లేదు నాకు, అంతేం నచ్చలేదు. మ్యూజిక్ సోసోగానే ఉంది. నెగిటివ్గా వస్తే ఫస్ట్ స్క్రీన్ ప్లే వలన మనకి చికాకు అయితే ఖచ్చితంగా వస్తుంది. ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏం జరగాలనుకుంటుంది అని. మనకి ఆ క్వశ్చన్ మార్క్ ఇచ్చి నాన్ లీనియర్ ఇచ్చి కలిసి రాలేదు ఎందుకు. అది చాలా
ఇదిగా అనిపించింది. అనవసరమైన ఆర్టిస్టులు ఉన్నారు, అవి మనకి పెద్ద ఎక్కలేదు. ఇక్కడంతా స్క్రీన్ ప్లే వల్ల సినిమా అంతా మనకి కొద్దిగా తేడాగానే అనిపిస్తుంది. వచ్చి అంతా తెలిసి ఓహో అనేసరికి మన ఒంట్లో మట్టుగా అంత ఓపిక అయితే ఉండదు సినిమాలో. సో సినిమా చూడొచ్చా లేదా? సినిమా అయితే ఒక వన్ టైం వాచ్ సినిమా, సూపర్ ఉంటుందని చెప్పని చూడాలనుకున్న వాళ్ళు ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు, పిల్లలతో హ్యాపీగా తీసుకెళ్ళొచ్చు. హారర్ ఎఫెక్ట్ అన్నట్టు కనిపిద్దు. ఒక ఫైట్ దగ్గర మనకి ఇంటర్వెల్, ఆ ఫైట్ దగ్గర మనకు కొద్దిగా అటు ఇటు అనిపిస్తుంది అంతే తప్పించి మిగతాది ఏం కాదు. కొద్దిగా హారర్తో కూడుకున్న సినిమా. అంటే దయ్యాలు ఉన్నాయి తెలిసి చెప్దాం మనం. మిగతా అవన్నీ ఇంకేదో తీసుకుంటారు, పాతకాలంలో ఫ్లాష్ బ్యాక్లు అంతా పెద్ద కథలు చెప్తూ ఉంటారు, 4-5 కథలు. లాస్ట్లో ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లెక్క ఏదేదో కలిపి మొత్తానికి అమ్మయ్య అనిపిస్తారు అంతే. సో చూడాలనుకున్న వాళ్ళు అయితే వెళ్ళి థియేటర్లో చూడండి, లేదు ఓటీటీలో చూద్దాం అనుకున్న వాళ్ళు హ్యాపీగా చూడవచ్చు, ప్రాబ్లం లేదు. ఓటీటీలో వచ్చినప్పుడు ప్రశాంతంగా కూర్చొని చూడవచ్చు. అలాంటి సినిమా జనరల్గా ఓటీటీ అయితే మనకు మనసు బాధగా అనిపించదు, ఈ థియేటర్ అయితే కొద్దిగా కష్టంగానే. ఈ సినిమా గురించి ఇంతే. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.